నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 20 ఆగస్టు 2026 గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. నిన్న తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద జానపద గేయాలు పాటలు పాడుకుంటూ నృత్యం చేసే ఒక అమ్మాయి అబ్బాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక హోటల్లో పట్టుబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఒక మగ దొరికినప్పుడు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని దొరికినప్పుడు మొగడు కింద మీద పడి ఎట్లనో ఏదో రకంగా బయటపడతాడు, కానీ ఆడపిల్ల బయటపడడు చాలా కష్టం. అట్లాని ఆడవాళ్ళకేం బొత్తాసు వాళ్ళకొని చెప్తలేను, కానీ ఇట్లా భర్తని చంపిన వాళ్ళు లేరా, లవర్ని చంపిన వాళ్ళు లేరా. కానీ కాకపోతే ఈ సినిమాలో ఏం జరిగిందంటే, పాపం ఒక అమ్మాయి నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చి నీతో శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు, నువ్వు ఆమెను వాడినప్పుడు నువ్వు ఆమెకి ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినావు అనేది కూడా చూసుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్లో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే నేను అమ్మాయికి అండగా నిలబడతానా, మరి మా ఫ్యామిలీ వచ్చి ఆమె మీద పడ్డప్పుడు నేను సపోర్ట్గా ఉంటానా లేదా అనే విషయం కూడా సదరు అబ్బాయి ఆలోచించుకోవాలి. దాంట్లో నాకు అమ్మాయిని చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే సరే, ఆమెకు పెళ్ళయింది అతనికని ఆమెకు తెలుసు, ఇది రిలేషన్ తప్పని తెలుసు. అయినా కానీ నిన్ను నమ్మి నీతోటి రాత్రి గడపడానికి నీ దగ్గరికి వచ్చింది. రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు నువ్వు ఆమెను ఎంతవరకు ప్రొటెక్ట్ చేసినావు? మీ వాళ్ళు పోయి ఆమెను కొడితే, నిజంగా చెప్తున్నా, ఆ క్షణం ఆమె అక్కడ చనిపోయినట్టే. సోషల్ మీడియాలో పతివ్రతల లెక్క ఒక్కొక్కడు అదే రీళ్లను పైన వాళ్ళు ఆ మధ్యకాలంలో ఒక సాంగ్ తీసారు. అదే పాట ఇప్పుడు మీరు దొరికిరని కింద వాళ్ళ దొరికిన వీడియోను రెండింటిని కలిపి పోస్ట్ పెడుతారు. అంటే సునక ఆనందం, ఒక వ్యక్తి సోషల్ మీడియాలోకి వచ్చి ఎంతో కష్టపడి, నిజంగా ఆ అమ్మాయి ఆ స్టేజ్ రావడానికి అట్లాంటి ఎన్ని అవమానాలు భరించి ఆడదాకా వచ్చి ఉంటుంది చెప్పురి. ఒక్క వీడియోతోటి ఆమె జీవితం మొత్తం నాశనం చేశారు. సరే, వీడియో తీసిన వాళ్ళు ఏమన్నా పతిత్తులా అంటే కాదు. మన జీవితంలో మనం కూడా ఏదో ఒక రోజు ఎవరి దగ్గరనో ఒకరి దగ్గర శారీరక సంబంధం పెట్టుకోకపోయినా మన అవసరాల కోసం ఒక వ్యక్తిని మన దగ్గర దాకా పిలిపించుకొని పనులన్నీ వేయించుకుంటాం చూడు. అవతలోనికి మన మీద క్రష్ ఉందని తెలిసినా కూడా దూరం పెట్టకుండా వాడుకుంటాం చూడు, అది కూడా తప్పే. ఈ అమ్మాయి చేసిన తప్పేముంది భయ్? ఆయన రమ్మన్నాడు, ఈమె వేయింది. పోయిన అమ్మాయిని దొరకబట్టి మీరు కొట్టి సోషల్ మీడియాలో ఇంకేమైనా ఏడుపులు ఎత్తురు. నా భర్త చాలా మంచోడు, తప్పంతా ఆమెదే, భర్త చాలా మంచోడు అంట, మొత్తం ఆమెదే తప్పంట. మరి ఆ అమ్మాయిని చెంపదెబ్బ కొట్టినావు కదా, మరి నీ భర్తను చెప్పుబట్టి కొట్టద్దా? ఎందుకు కొట్టలే? అంటే నీ భర్తను కొడితే రేపు పొద్దుగాల నీ భర్త వచ్చాలి దొబ్బై నువ్వు నాకు అద్ద అంటాడనే ఉద్దేశంలో నువ్వు అతన్ని ఏమనలే, కానీ ఆమెను మాత్రం తడేలమని కొట్టినావు. ఆ వీడియో చెంపదెబ్బ పడ్డ నుంచి వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు పాపం ఆ పిల్ల చెంప మించి చేతి కూడా తీయలేదు. నిజంగా ఆ క్షణంలో ఆమె చనిపోయినట్టు. మరి వీళ్ళిద్దరి మిస్టేక్ ఏంటంటే, మీరు ఒక ఏరియాలో ఒక లాడ్జ్ తీసుకొని ఒక నైట్ ఉండాలనుకున్నారు. ఎవరన్నా వచ్చి డోర్ కొట్టంగానే మీరు తలుపు ఎట్లా తీసిర్రు నాకు అర్థం కాదు. తలుపు తీసిర్రు, ఈమె మంచాలకి వెళ్ళి లేసే పరిస్థితి లేదు, ఆయన పోయి బాత్రూంలో ఉన్నాడు. ప్రొటెక్ట్ అయ్యి భయ్, నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చింది. సరే, నీకు పెళ్ళయింది, పెళ్ళం ఉంది, పొరగలేదు, అంతా తర్వాత సంగతి. కానీ అమ్మాయి లైఫ్ వీకింది కదా. ఇప్పుడు అమ్మాయిని ఓడి పెళ్ళి చేసుకుంటాడు. ఇప్పుడు మన టీవీ ఛానల్ వాళ్ళు వేసిందే ఎత్తురు, దాని గురించి చూపెట్టిందే చూపెడుతురు. ఆ పిల్లను వేసేటోడు ఎవడన్నా రాముడా? అంత దొంగన కొడుకులే. ఇప్పుడున్న జనరేషన్లో రాముడు లేడు, సీత లేదు. ఎవడో ఒకడు ఎక్కడో ఒక దగ్గర ఒకళ్ళతోటి ఖచ్చితంగా సంబంధం పెట్టుకున్నాడు. ఎంత చిన్నోడన్నా కానీ ఎంత పెద్దోడని వాళ్ళ లెవెల్ని బట్టి. సోషల్ మీడియాలోకి వచ్చి ఒక అమ్మాయి కష్టపడి
కొంచెం మంది పాపులర్ అయింది అంటే ఆమె ఆడదాకా రావడానికి ఆమె ఎన్ని కష్టాలు పడి ఉంటుంది చెప్పు. మీరేం చేసారు దాన్ని ఒక్క రోజులో ఒక్క వీడియోతోటి ఆమె జీవితం ఖతం చేసి పారేసారు. నేను రెండు మూడు వీడియోల కింద అదే పెట్టిన, ఖతం మీ లైఫ్ ఖతం అని. ఒక అమ్మాయిని నేను నమ్మి ఆమె తర్వాత ఏమన్నా అవుతుందని అవన్నీ ఆలోచించుకొని నీ దగ్గరికి వచ్చింది కదా, నువ్వు ప్రొటెక్ట్ చేయాలి. నీ భార్య ఆమె మీద చేసేసే రైట్స్ నీ భార్యకు ఉన్నాయన్నప్పుడు నీ కాపాడే రైట్స్ నీకు కూడా ఉండాలి కదా. పోలీస్ స్టేషన్కి పోయిరు, కంప్లైంట్ ఇచ్చిర్రు, అది తప్పు అని అన్నప్పుడు నువ్వు ఆమెను ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? ఆమె గుడ్డిగా నిన్ను నమ్మి నువ్వేదో సినిమాల పాటలలో హీరో కదా, ఈ నిజ జీవితంలో హీరో అనుకొని నీకోసం కుటుంబాలు గౌరవాలు అవన్నీ పక్కకెట్టి నీ దగ్గరికి వచ్చింది. ఇంకా ఇంత భయంకరమైన దాంట్లో వాళ్ళ భార్యకైతే నిజంగా చెప్తున్నా కామన్ సెన్స్ కూడా లేదు, మనిషే కాదు. ఏం మాట్లాడుతుంది బయటకు వచ్చి గలీజ్ బూతులు మాట్లాడుతుంది భర్తను పట్టుకొని. అంటే ఇప్పుడు భర్తను ఏం చేస్తుందంటే కార్నర్ చేస్తుంది. నేను ఉండగా నువ్వు అటు ఎట్లా పోయినావు, నువ్వు దాని దగ్గరికి ఎట్లా పోయినావు, ఆమె క్యారెక్టర్ను తప్పు ఎత్తుంది. ఆమె ఇంతమందితోటి తిరిగింది, అంతమందితోటి తిరిగింది. ఆమె పర్సనల్ అమ్మ, అవన్నీ నీకు అవసరం లేదు. నీ భర్తతోటి తిరిగింది, నీకు దొరికింది, నువ్వు కొట్టినవు. ఆమె ఎస్టీ, ఆమె కేసు పెట్టరాదా నీ మీద? కొట్టే హక్కు నీకు ఓడిచ్చిండు. నువ్వు ఎట్లా చేసుకున్నావు ఆ అమ్మాయి మీద? ఆ పిల్ల ఏం తప్పు చేసింది? నీ భర్తది ఏం తప్పు లేదా? మీ భర్త బాగా రాముడు, ఆ పిల్ల సురపనాకనా? ఆమె జీవితం మొత్తం నాశనం చేసి పరిస్థితి. నీకంటే నీ భర్త ఇంకా 10 మందితో తిరిగినా నువ్వు సంసారం చేస్తావు. కానీ ఆమె లైఫ్ ఏంటిది చెప్పు, నువ్వే చెప్పు. ఆమె లైఫ్ ఏంటిది ఇప్పుడు? ఆమె పరిస్థితి ఏంటిది? వాళ్ళ కుటుంబం ఏమైపోవాలి? వాళ్ళ అమ్మ నాన్న ఏమో ఆలోచించుకోవాలి. ఏ ఛానల్ అన్న చూడుర్రి, సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ అన్న చూడుర్రి, వీళ్ళ వీడియోలు వేస్తుంది. మొన్నటిదాకా ఒక 3-4 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక మాజీ మంత్రి కొడుకు వచ్చింది. ఇప్పుడు అది కట్ అయిపోయింది ఇక కథం. ఇది ఇప్పుడు దీని మీద ఎక్కువ వ్యూస్ ఉంటాయి కాబట్టి సోషల్ మీడియా అంతా దీని మీదనే వాడతారు. ఇక దీని మీదనే వీడియోలు చేస్తారు, దీని మీదనే మాట్లాడుకుంటారు. కానీ అవతల ఒక అమ్మాయి ఉంది, పాపం ఆమె జీవితం ఖరాబ్ అవుతుంది. మగోనికి అయింది, ఇప్పుడు ఈమె ఇడిచిపెడతా ఇంకో భార్య ఇమీడియట్లీ దొరుకుతుంది అతనికి పెళ్ళి కాదేంది, మళ్ళీ పెళ్ళి అవుతుంది. 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నా చేసుకునేటోళ్ళు ఉంటారు. పెళ్ళికి ఎదిగిన బిడ్డలకు, ఎంగేజ్మెంట్ అయిన బిడ్డలకు తండ్రికే భార్యలు అత్తుర్రు. ఈయనకు రారా? ఏమైనా ముసలోడా? 30 నాకు తెలిసి 30 కూడా ఉంటాయి, 30-35 ఉంటాయి ఆ పిల్లానికి. కానీ పిల్ల జీవితం అయితే ఖరాబ్ చేస్తున్నావు. నువ్వేమని అనుకో, నిన్ను నమ్మి నీకోసం లాడ్జ్ దాకా వచ్చిందంటే ఆ పిల్ల నిన్ను నిజంగా బాగా అంటే బాగా గుడ్డిగా నమ్మింది. కానీ నువ్వు ఆమె చెంప మీద కొట్టేటప్పుడు నువ్వు కనీసం ప్రొటెక్ట్ చేయాలి, ఆపే ప్రయత్నం కూడా చేయాలి. ఆ చెంప మించి చేతి కూడా తీయలేకపోయింది. నాకు తెలిసి ఆ పిల్ల గుండె అక్కడనే ఆగిపోయి ఉండాలి. అంత ఆమె ముఖంలో ఆ బాధ కనబడుతుంది పాపం. అనుభవించేంత అనుభవించి అసలు ట్యాంక్ మీద పడ్డాక నాకేం సంబంధం లేదని సపరేట్గా టీ-షర్ట్ తొడుక్కొని అవతల పడ్డావు. ఇప్పటికైనా ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి. మీరు ఎవడన్నా నిజంగా నీకోసం నిలబడేటోడు ఉంటే అసొంటోని కోసం మీరు ఏం చేసినా ఏం కాదు. కానీ ఈ దొంగన కొడుకుల కోసం మీ లైఫ్ అంతా ఖరాబ్ చేసుకోకూరి. నువ్వు ఎంత కష్టపడితే ఆడదాకా పోయి ఉంటావు బుజ్జి చెప్పు. నేను సోషల్ మీడియాలో ఇప్పుడు నీ 2-3 ఇంటర్వ్యూ వీడియోలు కూడా చూసిన. ఒకడు కలర్ గురించి మేకప్, బిఫోర్ మేకప్, ఆఫ్టర్ మేకప్ అని పెడుతుండే. ఎట్లుంటుంది రా భయ్? ఎట్లుంటుంది? కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఏం లేని వాళ్ళు కూడా ఎక్కడనో పోయి ఉన్నారు ప్రపంచంలో. ఎక్కడనో కలర్ ఇంపార్టెంట్ ఏంది? క్యారెక్టర్ ఇంపార్టెంట్. కలర్ ఏం కలిపోయింది? ఇష్టం ఉన్న కలర్ వేసుకోవచ్చు మొఖానికి. ఆమె జీవితం అయితే ఖరాబ్ చేశారు కదా. మొగడట మంచోడట, ఆమె మంచిది అట. ఇంకా సోషల్ మీడియాలోకి వచ్చి చెప్తుంది ఆమె. కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఆమెను కొట్టినావు కదా, అదే నీ కొట్టడానికి చెప్పు దొరకలేదా అక్కడ ఏదన్నా? అదే చెప్పు బట్టి దాన్ని కూడా 2-3 సార్లు ఉంటుంది. సమాజం కూడా మంచి పని చేసిందని నీకు సపోర్ట్ చేద్దరు. ఆ పిల్లని బదనాం చేసి నీ మొగని పట్టుకొని పీక్తివి. ప్రామిస్ చెప్తున్నా సార్, ఆ పిల్ల ముఖం చూస్తే బాగా బాధ అనిపించింది. ఇంకా మనకే ఇప్పుడు ఏం సంబంధం లేని వాళ్ళ మనకే బాధ అనిపించింది అంటే పాపం వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటిది? ఓకే సార్, ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.